ముగ్గేసి భయంకరంగా ఒక క్షుద్ర పూజ చేస్తుంది అనమాట. అది చేతపడి చేసే మహిళ, దాంతోపాటు ఏవో ఆత్మలో దాన్ని కూడా తెలుస్తుంది. చాలా దొరికింది కొన్నిసార్లు. గైస్ అదిగోండి అక్కడ తిరుగుతుంది. ఏమన్నా నీదా? ఓ గైస్, మర్యాదగా ఈ క్షుద్ర పూజలు అవన్నీ ఆపేస్తావా ఆపవా? క్షుద్ర పూజలు ఆపుతావా ఆపవా? జాగ్రత్త, ఎక్కడ ఉండే గైస్. చూసారు కదా అది ఎంత భయంకరంగా విచిత్రంగా బిహేవ్ చేస్తుందో. ఇదే చేతబడి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీకు ఏవైనా పాత బంగ్లాలో అవి ఇవి కనపడ్డాయనుకో అస్సలు ఇలాంటి ప్లేసుల్లోకి మాత్రం రావద్దు. ప్రస్తుతానికి మేమంటే ఒక 300-400 వీడియోలు చేసి ధైర్యంగా ఉన్నాం తప్ప, ఇప్పుడు నా వెనక లోపల ఇంట్లో చేతబడి చేసే ముసలమ్మ ఉంది. అది ఎలా చెప్పాలి? మీరు ప్రోమోలో ఆల్రెడీ చూసే ఉంటారు ఎంత భయంకరంగా ఆ ముసలిది బిహేవ్ చేస్తుందో. అయితే ఏం జరిగిందంటే పైన ముగ్గేసి భయంకరంగా ఒక క్షుద్ర పూజ చేస్తుంది అనమాట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంత దూరం నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, ఏదేదో చేస్తున్నారంట, మనుషులను చంపుతున్నారంట అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే 2-3 నుంచి వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్లో. ఎలా అంటే నా దయ్యాల వీడియోలు యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారనమాట. అన్న ఇక్కడ ఇలా జరుగుతున్నాయి మీరు రండి అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో లొకేషన్ పెట్టడం, నెంబర్ తీసుకొని మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అదే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఎపిసోడ్ ఎవరైతే చూసారో వాళ్ళు కాకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా వచ్చి చూస్తారేమో వాళ్ళకు కూడా స్టోరీ అర్థం కావాలి కదా అని మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో నిన్న ఎపిసోడ్లో ఆల్రెడీ స్టోరీ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్క నిమిషం పాటు వినండి ఇక్కడ ఏం జరిగింది అనేది. నేను 3 months బ్యాక్ ఇక్కడికైతే ఒకసారి వచ్చాను గైస్. లిటరలీ నా కారు అద్దం పగలగొట్టడానికి వచ్చింది. నా కారు ఎదురకుండా నడుచుకుంటూ వెళ్తుంది. కళ్ళకు కట్టినట్టు ఫస్ట్ టైం ఒక చేతబడి మహిళ నాకు ముసలమ్మ, అది కూడా ముసలమ్మ. ఎవరైనా పరిగెడతారా? ఈ తుక్కులో మనమే పరిగెట్టలేం. అలాంటిది ముసలమ్మ పైన అరుస్తుంది. పైకి వెళ్తే వితిన్ సెకండ్స్లో కింద ఉంటుంది, కిందకి వెళ్తే పట్టుకోవడానికి కింద నుంచి పైన ఉంటుంది. సో దీనికి నాకు తెలిసింది ఒకటే, అది చేతబడి చేసే మహిళ, దాంతోపాటు ఏవో ఆత్మలో దాన్ని కూడా తిరుగుతున్నాయి. అయితే ఇదై ఉండాలి, లేదంటే ఆ చేతబడి మహిళలోనే ముసలమ్మలోనే ఆత్మ ఉండాలి. ఏ ముసలే, ఏయ్ చెప్పానా లోపల ఉందని చెప్పానా? అరుస్తుంది. ఏయ్ ముసలే, నేను దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నానంటే ఇందాక కుంకుమ పసుపు ఏదో తీసుకుని మొహానికి కొట్టిందనమాట. అందుకు భయం వేస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా అయితే పర్లేదు, నాతో వచ్చి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో బాగోదు కదా, అందుకని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం వెనక తగ్గుతున్నా. ఇలాంటి వాళ్ళు 5-6 మంది మనం కలిసికట్టుగా వచ్చినప్పుడు పారిపోతున్నారు. ఒక్కళ్ళమో ఇద్దరమో వచ్చినప్పుడు గోస్ట్ హంటింగ్ దొరుకుతున్నారు అనమాట. ఇలా మాట్లాడుతున్నారు. అందుకని ఇద్దరమో వచ్చామన్నమాట. అది మ్యాటరు. దగ్గరికి వెళ్ళేసుకోద్దాం. ఏ ముసలమ్మ, దగ్గర విను 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 రికార్డ్ చేయి. అరుస్తుంది, లోపలే ఉంది అది ముసలమ్మ ఖచ్చితంగా. ఏయ్ వెనక్కి తగ్గాలి ఎలాంటి టైంలో, ఎందుకంటే వాళ్ళకి క్షుద్ర పూజలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏమైనా చేయగలరు. ఏదన్నా ఉండొచ్చు వాళ్ళ దగ్గర. అసలు నువ్వు ఎందుకు మనుషులను చంపుతున్నావు? నీకు డబ్బుల కోసమా? నీకు డబ్బుల కోసం అయితే నేను ఇస్తా, వచ్చేయి బయటికి రా. నేను పోవడానికి కాదు, ఎంత దూరం వచ్చింది. నీలాంటి సైకోల్ని క్షుద్ర పూజలు చేసే వాళ్ళని చాలా మందిని పట్టుకున్నాను.
నీకు ఏదైనా జరుగుద్ది, నేను ఒక్కడనే లోపలికి వెళ్తా, నాకు కెమెరా ఇచ్చేదా, ఓకేనా? కెమెరా ఇచ్చి. ఏ ముసలమ్మా, ఇందాక నుంచి కింద ఉందా పైన ఉందా ఇది? ఏయ్ ఆడుకుంటున్నారా నాతోటి? పైన ఉంది కదా సౌండ్, అక్కడి నుంచి. ఓ పని చేద్దాం, నువ్వు టెక్కి పారిపోకుండా దొరుకుతుంది. అటు వచ్చి, నువ్వు అటు వచ్చి, అంటే బెట్లు దిగి పారిపోద్దేమో అని అటు ఇటు కాపలాగా. ఏ ముసలి, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. కెమెరా. ఏ ముసలే, నీకేం జరిగింది అసలు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అమ్మ కెమెరా నా వైపు పెట్టుకుందా, దాని వైపు కదా పెట్టాల్సింది. ముసలమ్మ గైస్ కళ్ళ ముందు, దగ్గరికి వెళ్దాం. చేయలేదు, దొరికేలా ఉంది ఇది. ఏయ్ మీరు ఇక్కడ మీరు పరిగెత్తారు, ఈ లైట్ ఇక్కడ మీరు అంతా పరిగెట్టుకుంటూ చూసుకుంటూ వస్తా ఒకసారి. ఎవరన్నా వెనక నుంచి వస్తే మీరు చెప్పండి, నేను అటు వెళ్తాను. రేయ్ ఎవర్రా మీరు? ఎవరో? ఏది ముసలిది? ఏది ఉన్నదా? కనపడిందా? గైస్ నీకెవరో కనిపించలేదా? ఈ సైడ్ ఎవరు రాలేదా నీ వైపుకి? ముసలమ్మ నువ్వు తప్పించుకుంటే సరిపోదు, దొరుకుతావుగా ఏదో ఒకసారి. దొరికినప్పుడు డైరెక్ట్ జైల్లో వెళ్ళాలి నీ పని. గైస్ ఈ ఒక్క రీజన్ సరిపోదా? ఒక ముసలమ్మ ఎంత స్పీడ్గా ఎలా పరిగెడతాయి మీరే అర్థం చేసుకోండి క్లియర్గా. నేను దీని చుట్టూ పరిగెడుతున్నా వరండాలో, నాకన్నా స్పీడ్గా పరిగెట్టి మాయమవుతుంది. అది ఇప్పుడే కదా మన కళ్ళ ముందు కనపడింది, సడన్గా ఈ మెట్ల దగ్గరికి వచ్చేసరికి మాయమైంది. దూకేస్తుందా కింద, దూకేస్తే కనపడాలి కదా. దానిలో ఖచ్చితంగా ఆత్మ ఉంది, లేదా దానిలో ఆత్మ లేకపోయినా దానికి ఏదో ఆత్మ సహాయం చేస్తుంది. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. ఓ షెట్, మళ్ళీ తిరిగి నీకు లోపలికి వచ్చాను. ఇంకా భయపడేది లేదు, కానీ ఇంకా భయపడటం అవసరం లేదు. దాన్ని చూసుకుంటే ఓయ్ బాబోయ్ గైస్, ఎట్లా దీన్ని చూస్తే పోసుకుంటారు లైవ్లో ఏమన్నా. అసలు ఏంటిది? ఎవరైనా చంపడానికి వేసింది ఇదంతా? రోడ్డు మీద గుడ్లు, అన్నం కలిపిన, అదే కుంకుమ పసుపు కలిపిన అన్నం ఏదన్నా కనపడినా భయపడతారు. నిమ్మకాయలు ఎవరన్నా రోడ్డు మీద ఉంటే దాన్ని దాటడానికి భయపడతారు. అవన్నీ చెత్త మూఢనమ్మకాలు అని చాలా కొంతమంది కొట్టుపడేస్తారు, ధైర్యంగా దాన్ని తొక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా చూపించకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఏదో ఒకటి. కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎవరైనా చనిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడం, లేదంటే ఏదైనా స్టార్ట్ చేసినా, మంచి బిజినెస్ స్టార్ట్ చేసినా అన్సక్సెస్ఫుల్ అవ్వడం, ఇది నెగిటివ్ ఎనర్జీ అనమాట. అలాంటి జోలికి వెళ్ళకూడదు.
కానీ నేనే నక్షత్రంలో కూడా నాకు తెలియదు, కానీ ఇలాంటి ఎన్ని తొక్కినా నాకు ఏం జరగట్లేదు. తెలుగు స్టేట్స్లో ఈ గోస్ట్ హంటింగ్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి, 3-4 ఉన్నాయి అంతే. అందులో వన్ ఆఫ్ ద ఛానల్ మనది అంతే. ఒక స్టేట్కి 4-3 ఉంటారు నాలాంటి దరిద్రమైన నక్షత్రంలో పుట్టినోళ్ళు. దెయ్యాలు కూడా భయపడతాయి అన్నమాట. ఇలాంటివి తొక్కి నేను చాలాసార్లు, కానీ నాకు ఏం జరగలేదు. కరెక్ట్గా వాళ్ళకి పూజ చేస్తూ ఉన్న సమయంలో మనం అయితే వచ్చాము ఇక్కడికి, భలే లక్కీ. కానీ ఒకటే చెప్తాను గైస్, ఈ లైవ్ యాక్షన్ షో అనేది నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ దెయ్యాలు నాకంటే ఇష్టం గైస్. ఏదైనా హాంటెడ్ ప్లేసుల్లోకి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఖాళీగా ఉండి వదిలివేయబడిన బంగ్లాల్లోకి వెళ్ళి తిరగడం అంటే నాకు ఇంట్రెస్ట్. అంటే కొంతమంది దెయ్యం ఉందంటారు, కొంతమంది లేదంటారు. అది ఉందా లేదా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం, దాంతో మాట్లాడడం అనే ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అందుకని ఇలాంటి వీడియోలు చేస్తామన్నమాట. వీడియోలు ఎందుకు చేసి యూట్యూబ్లో వాడతానంటే, నా ఎక్స్పీరియన్స్ని నాతో పాటు మిగతా వాళ్ళు కూడా షేర్ చేయాలనేసి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఇలాంటి బంగ్లాల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది. అందుకనే వీడియోలు తీసి యూట్యూబ్లో పడతాను. నేనేదో ముట్టుకుంటున్నాను, ఇది తొక్కుతున్నాను అని చెప్పేసి మీరు ట్రై చేయొద్దు. చాలా రిస్క్ అనమాట, చాలా ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత బంగ్లాల్లోకి రావద్దు, రాత్రిపూట్ల శ్మశానంలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే చేతపడి చేసే వాళ్ళు ఎక్కువ అక్కడ కూడా ఉంటారు. ఓకే, మీరు దూరం ఉండండి, నేను చూపిస్తా కెమెరా నాకు ఇచ్చి. ఎందుకు నీకెందుకు రిస్క్? ఓయ్ కానీ ఈ చేతబడి చేసేవాళ్ళు క్షుద్ర పూజ చేసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం తీసేస్తారు. అదొకటే లక్కీ. ఎందుకంటే ఒకవేళ క్షుద్ర పూజ చేసిన తర్వాత ఈ ముగ్గుని ఇలాగే వదిలేస్తే మార్నింగ్ టైంలో ఎవడన్నా గొర్రెలు కాచుకునేవాళ్ళు, గేదెలు కాచుకునేవాళ్ళు ఎవరన్నా వచ్చి చూశారనుకోండి, హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చచ్చిపోతారు. అలా ఉండేది. నిమ్మకాయలు చూస్తేనే రోడ్డు మీద మనం భయపడతాం, అలాంటి దీన్ని చూస్తే భయపడరు. వస్తే ముసలమ్మ నీకు ఇదేం బుద్ధే? గైస్ అది ఇంకా ఇక్కడే ఉంది, ఇక్కడే అరుస్తూ ఉంది. ఏంటో అన్నది, ఏదో అన్నది కానీ అర్థం కావట్లేదు ఏంటది. ఏ ముసలమ్మ ఏమన్నావు? అది ఇంకా ఈ చుట్టుపక్కల తిరుగుతుంది గైస్. నేను ఇందాక ఇక్కడ సౌండ్లు వచ్చినాయని, ఇక్కడ సౌండ్లు వచ్చినాయని ఆ ముసలమ్మది పరిగెట్టా ఉన్నాను. ఇది ఎంత పరిగెట్టినా సరే ఎదురుకుండా కనబడుతుంది, మాయమైపోతుంది. ఇప్పుడు తీరా అక్కడ అరుస్తుంది. నేను ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళేసరికి అరుస్తుందంటే ఆ ముగ్గు దగ్గర, ఆ ముగ్గుని డిస్టర్బ్ చేయొద్దని కదా, దాని పూజకి భంగం కలుగుద్దని దాని అభిప్రాయం నాకు తెలిసి. అందుకు అరిచి మళ్ళీ నేను బయటికి వెళ్ళేలా చేస్తుంది. కానీ నేను బయటికి వెళ్ళినది ఖచ్చితంగా కనబడదా. కాబట్టి నేను ఆ పూజ మొత్తం డిస్టర్బ్ చేస్తాను, తొక్కి పడేస్తాను మొత్తం. ఏం జరుగుద్దో చూద్దాం. క్షుద్ర పూజలు ఏంటో ఇవేంటో నా ప్రాణానికి. నేను దెయ్యాలతో మాట్లాడదామని వస్తే వీళ్ళందరూ నాకు తగులుతున్నారు చెప్పాలి.
ఏం చేద్దామంటారు? ఈ ముగ్గుని తొక్కేద్దామా? ఏముంది, నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఏదో చెయ్యాలని ఉంది, ముగ్గుని చెరిపేయాలని ఉంది, కానీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. ముసలమ్మ వచ్చి నిజంగా నన్ను ఏదైనా చేస్తుందా లేదంటే ఏమి జరగదా చూడాలి. ఈ ముసలమ్మ ఏమన్నా చుట్టుపక్కల ఉందేమో సైలెంట్గా చూస్తాను ఒకసారి. గైస్, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఒకసారి కార్ దగ్గరికి వెళ్ళేసి రావాలి. బ్యాటరీ కూడా అయిపోయింది. మీరు చూస్తే ఇదిగోండి ఉందా, ఇప్పుడు చూడండి 4 పాయింట్స్లో ఒకటే పాయింట్ ఉందన్నమాట. అదిగోండి ఒకటే లైట్ బ్లింక్ అవుతుందంటే ఒకటి ఛార్జింగ్ అయిపోయింది. తక్కువ వస్తుంది లైటింగ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను కార్ దగ్గరికి వెళ్ళేసి లైట్ మార్చుకొని వస్తా, ఛార్జింగ్ మార్చుకొని వస్తా. దానికన్నా మనకి ముగ్గు అంతా తొక్కేవాలి. ఆ ముగ్గుని చెరిపేసి ఇక్కడి నుంచి వెళ్తాం. ఏదైనా జరుగుద్ది, నువ్వు ముందే అక్కడికి వెళ్ళిపో. మెట్లు దిగి వెళ్ళిపోయే వైపు ఉంది, జాగ్రత్త, అటు వెళ్ళిపో. నేను దీన్ని తొక్కేసేస్తాను, సరే? లైట్ ఆల్మోస్ట్ అయిపోతుంది గైస్. తొక్కేద్దామని ఉంది ఈ బొమ్మని. తొక్కన వద్దా అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశ అనమాట. ఇలాంటి చేతబడి చేసే బొమ్మల్ని చాలా దొక్కాను ఇప్పటికీ. కొన్నిసార్లు అయితే నాకు అర్ధరాత్రులు బీభత్సమైన భయంకరమైన కళ్ళు వస్తాయి అన్నమాట. ఒకసారి అయితే అర్ధరాత్రి ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపించింది. డోర్ తీస్తే ఎవరో ఉన్నారు. దాన్ని చూసి నేను భయపడ్డాను. సడన్గా లేచేసరికి అది కళ. సో అలాంటి కళలో నిజమన్నమాట, ఏదో ఆత్మ మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు. మీకు ఎప్పుడన్నా అలా అనిపించిందా? సరే, ఆ స్టోరీ అంతా పక్కన పెడితే దీన్ని ఒకసారి తొక్కుదాం. ఓకే, రెడీ, 3, 2, 1 తొక్కేద్దాం. అమ్మాయి అమ్మ జాగ్రత్త, మీకు ఏదైనా జరుగుద్దని నా భయం. ఒక్కడే ఉన్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వచ్చింది వెయిట్, ఏదో సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం, అదేదో చెప్పాలనుకుంటుంది మనతోటి. ఒకసారి మాట్లాడదాం. ఏ ముసలే, ఏయ్ గైస్, అది అక్కడ ఉంది ఆ డోర్ దగ్గర. దాని ముగ్గుని డిస్టర్బ్ చేసినందుకు కూడా పడిపోతుంది. ఇప్పుడు దాకా మాకు దొరకకుండా పారిపోయింది, ఇప్పుడేమో మా వెంట పడుతుంది. అది ఇంత ఘోరంగా ఉందేంట్రా నాయన ఇది. గైస్, దీని లైట్ అయిపోయింది, లేదంటే ఇంకా క్లారిటీగా కనబడుతుండే. చా, ఇంకో బ్యాటరీ ఉందేమో చూడాలి. సరే పెట్టు, ఇంకో బ్యాటరీ ఉందేమో చూస్తా. కెమెరా ఆ ఇంటి వైపే పెట్టు, ఏదైనా జరగచ్చు. ఎస్, బ్యాటరీ ఉంది. లక్కీ మనం. అలాగే ఉంది బ్యాటరీ. ఏ ముసలే, నీకు మూడిందే, దొరికావు, మమ్మల్ని పరిగెట్టేస్తావా?
నాతో ఉన్న వాళ్ళకి ఎవరైనా కింద పడిపోయి ఏదైనా జరిగితే బాబోయ్ అరుస్తుంది భయ్యో. ఎస్ లైటింగ్ వచ్చింది. ఇప్పుడు చూపిద్దాం దెయ్యం ఏంటి, గొడవ ఏంటి. వస్తే పిచ్చి దెయ్యం, ఓ దెయ్యం పట్టినమ్మ క్షుద్ర మహిళ, నీకు నిజంగా అంత దమ్ముంటే బయటికి రా. నీకు నిజంగా అంత దమ్ముంటే బయటికి రా. గైస్ ఇంతకుముందు హిజ్రా క్షుద్ర పూజ చేసే మహిళ అని చెప్పేసి కొన్ని వీడియోలు మీరు చూస్తారు కదా నా ఛానల్లో. దానికన్నా భయంకరంగా ఉందేంటి ఇది, పిచ్చిదానిలాగా. అది ఇంకా బెటర్, దొరికేసింది ఫాస్ట్గా. పట్టుకుని దాన్ని రూమ్లో బంధించాం, గుర్తుందా? ఇది కంటి ముందే మాయమవుతుంది. ఇలా ఉందేంట్రా బాబు. ముసల్ది. నేను ఎందుకు షాక్ అవుతున్నానంటే ముసల్ది అయి ఉండి ఇంత భయంకరంగా చేస్తుంది ఇది. ఏయ్ ఓలే, హలో, ఉన్నావా లేవా? గైస్ అదిగోండి అక్కడ తిరుగుతుంది, ఆ కిటికీ దగ్గర. మీరు గమనించారా? నేను జూమ్ చేస్తున్నాను చూడండి కావాలితే ఎడిటింగ్లో. ఓరు బాబోయ్, నీకు ఇదేం పెచ్చా బాబు, మనుషులను భయపెట్టడం, ఈ ఇంట్లో ఉండడం, ఇల్లు ఏమన్నా నీదా? ఓ గైస్ నీదా? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా? ఊర్లో ఉన్న చిన్నపిల్లలు భయపడుతున్నారు. ఏయ్ ఏ క్షుద్ర మహిళ, నీకే, నీతోనే మాట్లాడేది. గైస్ దీంతో ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 100% చెప్తున్నా, నేను పైకి వెళ్ళానా మళ్ళీ పైన కనపడదు, కిందకు వచ్చానంటే పైన సౌండ్లు వినపడుతున్నాయి. మీరు స్టార్టింగ్లో ఏయ్ అనుకుంటున్నావురా? కొంచెం వెనక్కి వెళ్దాం. హే ముసలమ్మ, నీకు అంత నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ముందుకు అది రాగానే ఎలాంటి పని జరిగింది చూసావా? ఇది నేను పడడం వల్ల, నేను దీని మీద పడుంటే చచ్చేవాడిని. జస్ట్ మిస్ పట్టలేదు కదా. ముసలమ్మ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మర్యాదగా దొరుకుతావా దొరకవా? చెప్పినా అర్థం కావట్లేదురా. కాదు, నువ్వు ఎందుకు ఊరోళ్ళని చంపుతున్నావు? పాపం కదా. పాపం ఊరోళ్ళని చంపకలాగా. చంపొద్దని చెప్పాను కదా, పాపం. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. నీలాంటి వాళ్ళు తిక్క ఎలా కుదిర్చాలో నాకు తెలుసు. నేను చూసానురా, చేతిలో సావడానికే వచ్చావు. చాలా ఎక్కువ చేస్తున్నావు. మర్యాదగా ఈ క్షుద్ర పూజలు అవన్నీ ఆపేస్తావా ఆపవా? క్షుద్ర పూజలు ఆపుతావా ఆపవా? నువ్వు చెప్పడానికి బాబోయ్, ఇదేదో క్షుద్ర పూజ చేసి నా మీద నన్ను చంపేలా ఉంది. ఇది
మీద ఏమైనా ఆశ ఉంటే పారిపో. గైస్ ఏం చేద్దాం, పైకి వెళ్దామా? పైకి వెళ్దాం గైస్ ఒకసారి. గైస్ నేను పైకి వెళ్తున్నానని చెప్పాను కదా, పైకి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన సంఘటన అయితే జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అసలు ఊహించలేరు అది ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే తెలుసుకోవచ్చు మీరు. సో అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గులో ఉన్న బొమ్మను కూడా ముట్టుకున్నాను. ఆ బొమ్మని ముట్టుకోగానే ఒక భయంకరమైన సీన్ జరిగింది. సో అదే అనమాట, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రేపు వచ్చే వీడియోలో అయితే చూసి తెలుసుకోండి. చాలా అంటే చాలా భయంకరమైన సీన్ జరిగింది. అండ్ ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే నాకు తెలియపరచండి. ఎందుకంటే మీకు నచ్చితేనే కదా ఇంకా ఇలాంటి వీడియోలు చేయగలను నేను. ఇలాంటి 100 ప్లేసులకి వెళ్ళి ఇలాంటి ముసలోళ్ళు, పడుచోళ్ళు, క్షుద్ర పూజలోళ్ళు వీళ్ళందరినీ పట్టుకునే గోస్ట్ హంటింగ్ వీడియోలు ఇవన్నీ చేయగలను. సో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోలే కావాలా లేదంటే కొత్త రకమైన ఏమన్నా కావాలా అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీకు తెలిసిన ఏవైనా హాంటెడ్ బంగ్లాలు, హాంటెడ్ ప్లేస్లు, పాతబడిపోయిన బంగ్లాలు, పాతబడ్డ ఇల్లులు ఏమన్నా ఉన్నాయి, అక్కడ దెయ్యాలు ఉన్నాయని మీకు తెలిస్తే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్పండి. నిజంగా మీరు పెట్టిన మెసేజ్లో ఆ లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నార్మల్గా హాయ్ బాయ్లకి అయితే రిప్లై ఇవ్వను, ఎందుకంటే వందల్లో మెసేజ్లు వస్తుంటాయి. రోజంతా కూర్చొని రిప్లై అయితే ఇవ్వలేను కదా, ఏమనుకోవద్దు. ఓన్లీ 100 ప్లేసెస్ ఉంటేనే ఆ ఫోటోలు నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. అప్పుడు నేను ఓకే 100 ప్లేస్ కదా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీకు రిప్లై ఇస్తా, మాట్లాడతాను మీతోటి. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేసి రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి ఈ వీడియోని.